भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. 222వ పేజీ 55వ కారిక. యావద్ధేతు ఫలావేశః తావద్ధేతు ఫలోద్భవః क्षीणे हेतुफलावेशे नास्ति हेतुफलोद्भवः. అలాత శాంతి ప్రకరణం. గౌడపాదాచార్యుల వారు ఈ సృష్టి అనేటువంటిది నిజంగా జరిగినదా లేదా అనే విచారణ చేస్తున్నారు. ఈ సృష్టి అనేటువంటిది మనకు వ్యావహారికంగా కనపడుతున్నది. దీనికి కారణం ఆ భగవంతుడని, ఈ సృష్టి కార్యమని, ఈ సృష్టిలో మనం కూడా భగవంతుడి చేత సృష్టింపబడినాము అని, ఈ విధంగా మనందరం ఒక నిర్ణయానికి వచ్చున్నాం మన మనస్సులో. ఏమని? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఈ సృష్టి చేశాడు, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చేత సృష్టి చేయబడింది, ఈ సృష్టిలో మనందరం కూడా జీవులందరం ఒక భాగం కనుక మనం కూడా భగవంతుడి చేత సృష్టింపబడినాము, ఆయన మనకు స్వామి, మనందరం దాసులం అనేటువంటి భావన మనకు శాస్త్రమే చెప్తుంది. మొదటి మెట్టుగా శాస్త్రమే ఈ విషయాన్ని మనకు చెప్తుంది. మన శాస్త్రం ద్వారా నేరుగా వినకపోయినప్పటికీ కూడా మన పెద్దల ద్వారా విని మనం కూడా ఈ నిర్ణయానికి వచ్చున్నాం. ఇది మొదటి మెట్టు. కానీ ఈ యొక్క నిర్ణయం అనేటువంటిది సత్యం కాదు అని శాస్త్రమే చెప్తుంది. శాస్త్రమే ఏం చెప్తుంది? మళ్ళీ నువ్వు ఈ మెట్టు నుంచి ఎదిగి పైకి రావాలి, అది నీకు మొదటి మెట్టుగా చెప్పాను నువ్వు ఎదగడం కోసం, అందులో నిజంగా సత్యత్వం లేదు, నువ్వు తెలుసుకోవలసినది ఇంకా ఉన్నది అని శాస్త్రం పైపైన చెప్తూ వస్తున్నది. అలా చెప్పేటప్పుడు మనం ఏ శాస్త్రం ద్వారా అయితే మనం తెలుసుకున్నామో భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు సృష్టి చేశాడని, ఈ జీవులందరూ పుట్టారని, నేను కూడా అందులో ఒక భాగమని ఏ శాస్త్రం వల్లనైతే మనం ఒప్పుకుంటున్నామో అదే శాస్త్రం భగవంతుడు నిజంగా సృష్టి చేయడము లేదు, భగవంతుడనేవాడు ఆ రూపము నిజము కాదు, ఈ సృష్టి అనేది నిజంగా లేదు, ఇది నాశము లేదు, పుట్టుక లేదు దీనికి అని శాస్త్రమే చెప్తున్నప్పుడు అది వినవలసిన బాధ్యత మనకున్నదా లేదా? ఇప్పుడు అది ప్రశ్న. శాస్త్రమే సగుణ ఈశ్వరుడు గురించి చెప్పింది, పూజ చెప్పింది, భగవంతుడిని ఆరాధించమంది. అదే శాస్త్రం ఏం చెప్తున్నది? ఆ భగవంతుడు నీకంటే వేరు కాదు, నీలోనే ఉన్నాడు, నీ ఆత్మస్వరూపంగానే ఉన్నాడు అని చెప్తున్నది శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటి? మాండూక్యోపనిషత్, అథర్వణ వేదం మన శాస్త్రం చెప్తున్నది కదా. అప్పుడు మనందరం ఏం చేయాలి? నిజంగా శాస్త్రం మీద శ్రద్ధ ఉంటే, భక్తి ఉంటే, విలువ ఉంటే, అది విన్నవాళ్ళం ఇది వినాలి, అది విన్నవాళ్ళం ఇది కూడా వినాలి. అవునా? ఇది ఎందుకు వినడంలో మనం ఇది ఎందుకు వినడంలే అంటే మనకి ఇష్టం లేదు. మనకి ఎందుకు ఇష్టం రావడం లేదు అంటే
మనం ఎదగలేదు. ఇష్టం ఎందుకు లేదంటే మనం ఎదగలేదు. దాన్ని ఇష్టపడే అంతగా మనం ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు? మొదటి భాగంలో చెప్పబడినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు పూజ, ఈశ్వర ఆరాధన, ఈశ్వర భక్తి చెయ్యవలసిన విధంగా చెయ్యలేదు. ఈశ్వర ఆరాధన కర్మయోగ దృష్టితో నిష్కామ భక్తితో మనం ఈశ్వరుని ఆరాధించి ఉంటే మనకు ఇది వినాలని కోరిక కలుగుతుంది. అది చెయ్యకపోవడం వల్ల చాలామందికి ఇందులో రుచి కలగడం లేదు. అందుకనే శాస్త్రం చెప్పిన పద్ధతిలో భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ భగవంతుణ్ణి ఏమీ ఆశించకుండా ఆరాధిస్తేనే మనకు ఇందులో ఇష్టత ఏర్పడుతుంది. దీని తర్వాత చెప్పింది శాస్త్రం, ఆ భగవంతుడి నిజస్వరూపం చెప్తున్నది శాస్త్రం. ఆ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి అని నేను ప్రయత్నం చేస్తే అప్పుడు దీంట్లో మనకు రుచి కలిగితే, ఇది వినాలని ఆశ కలిగితే అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. కనుక ఆ భగవద్భక్తి కావాలి, భగవద్భక్తి నిష్కామ భక్తి కావాలి. ఆ నిష్కామ భక్తి ఉంటేనే ఈ యొక్క శాస్త్రం తర్వాత మెట్టు రావాలని మనకు కోరిక, వచ్చిన తర్వాత వినాలని కోరిక అది తీవ్రంగా కలుగుతుంది. ఇది లేకుండా ఆ సగుణ భక్తిలోని మొదటి మెట్టులోనే ఉన్నామనుకోండి, అది పరిపూర్ణమైనటువంటిది కాదు. అది సగంలో మనం వదిలిపెట్టినట్లే. మన అబ్బాయిలు చదువు మానేస్తే ఎట్లా ఉంటుంది మనకు 10th క్లాసులోనే? మన పిల్లలు 10th క్లాసులోనే ఫెయిల్ అయి కూర్చున్నాడు అనుకోండి, ఇంకా పై చదువులు చదవనంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది భగవంతుడికి కూడా. మనం ఇలాగే కూర్చొని ఇదే ఆ మొదటి మెట్టులోనే ఆ కల్పించిన దేవుడు అంటే కల్పింపబడింది మనకు. ఉపాయ సోమతారాయ, మనకు కల్పింపబడి ఈ నామరూపాలన్నీ భగవంతుడి రూపాలు ఇచ్చి భగవంతుడికి పూజ చెయ్యి, ఆరాధన చెయ్యి, నువ్వు చాలా ఎదగాలి, నువ్వు సంస్కారవంతుడివి కావాలి అని శాస్త్రం చెప్పింది. ఎదగడానికి పెట్టింది. మనం 10వ తరగతిలో కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది అది కూడా. ఈ ఉదాహరణ బాగా అర్థమైతే చురుక్కుమనిపించాలి, చురుక్కుమనిపించాలి మనిషికి. చీమ గుట్టినట్లయినా లేదండి మాకు అనిపించకూడదు, చాలా పెయిన్ఫుల్గా ఉండాలి. అది భగవంతుడికి ఎంత బాధగా ఉంటుంది చూడండి. మన పిల్లలు 1 సంవత్సరం తప్పితే కాదు, అసలు 1 మార్కు తక్కువ వస్తేనే అమ్మ నాన్న నిద్రపోరు. 1 మార్కు తక్కువ వచ్చిందండి వాడికి, సీటు రాలేదు, రాకపోతే ఏమైంది, నిద్రపోనండి. ఏ అంత బాధ? అబ్బాయికి అమ్మాయికి 1 మార్కు తగ్గితే నీకెందుకు అంత బాధ? ఇక భగవంతుడికి ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు? ఆయన విషయం, ఆయన సబ్జెక్ట్ ఇది. ఆయన విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆయనకి ఎంత ఉంటుంది మరి చూడండి. మరి నిజమైన భక్తి ఉన్నదా మనకప్పుడు? అయితే ఉంటే చదువుతాం, లేని వాళ్ళు చదవరు. ఉన్నది కాబట్టి మీరు అందరు వస్తున్నారు, మంచిది, సంతోషం. సరే, ఇప్పుడు ఈ సృష్టి జరిగింది అంటే ఏమిటి? ఆయన కారణం, ఈ జగత్ కార్యం. నేను ఎందుకు పుట్టాను? పుణ్య పాప కర్మలు చేసి పుట్టాము, అందువల్ల పుట్టాము అన్నారు. ఇవి ఉన్నంతసేపు కూడా నాకు దుఃఖం ఉంటూ ఉంటుంది, సుఖము దుఃఖం 2 వస్తూ ఉంటాయి. కనుక ఏ పుణ్యం ఉందో ఏ పాపం ఉందో నాకు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. అందుకని ముందుగానే కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేస్తూ జపాలు చేస్తూ ఎటువంటి దుఃఖం రాకూడదు ఇంకా జీవితంలో అని చెప్పి పరిహారాలు చేస్తూ ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ, ఎందుకంటే ఆయన కారణం, ఆయన కోపం వస్తే ఏం చేస్తాడో నన్ను అని చెప్పి భయపడుతూ ఉంటాడు, చెంపలు గట్టిగా వేసుకుంటాడు. మరి దీన్నే కార్యకారణ సంబంధ అంటారు. ఈ కార్యకారణాన్ని ఇక్కడ ఏం పదాలు వాడారు గౌడపదాచార్యుల వారు? హేతు ఫల. హేతు అంటే కారణం, ఫలం అంటే కార్యం. కార్యం అంటే నేను పుట్టాను, నాకు పుణ్యపాపాలు ఉన్నాయి, నాకు కష్టసుఖాలు ఉన్నాయి, ఈ కార్యం అనేటటువంటిది. కారణం భగవంతుడు అనేటటువంటి భావన ఉన్నంతసేపు మనిషికి సంసారం తప్పదు, దుఃఖం తప్పదు. అంటే తప్పకుండా ఉంటుంది అని అర్థం, తప్పించుకోలేడు అని అర్థం. భయము, ఆందోళన, దిగులు, చింత అన్నీ మనిషిని వెంటాడుతూనే ఉంటాయి ప్రతి క్షణం. ఒక వ్యక్తి
స్వామీజీ గారు వచ్చినప్పుడు ఆయన ఇంటికి కొత్త ఇల్లు కట్టానండి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి చూపించిన తర్వాత మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, అమ్మాయి బాగా చదువుతున్నది, నేను నాలుగు చేతులా సంపాదిస్తున్నాను, 2 చేతులు కాదు 4 చేతులా సంపాదిస్తున్నాను, బాగా అన్నీ సెటిల్ అయినాయి, అన్నీ చక్కగా ఉన్నాయండి, చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ ఆశీస్సులు కావాలి. అయినా నాకు ఒక్కటి బాధగా ఉందండి, భయంగా ఉందన్నాడు. ఎందుకయ్యా భయం? అన్నిట్లో అన్నీ చక్కగా ఉన్నాయి కదా అంటే, దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉన్నదండి అన్నాడు. దిష్టి తగులుతుందేమోనని భయం. దిష్టి అంటే తెలుసు కదా, దిష్టి తగులుతుందేమోనని చెప్పి భయపడుతూ ఉన్నాడు. ఆ దిష్టికి ఈ దిష్టికి అన్నీ కడుతున్నాడు, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి, వాకిలి నిండా అవే ఉంటాయి, కుడి పక్కన ఎడం పక్కన పైన అన్ని దిష్టివే ఉంటాయి అన్నీ. ఎందుకు రాయిందంటే మమ్మల్ని చూసి పక్క వాళ్ళందరూ అసూయపడుతుంటారండి. భయం. దీన్ని ఏమంటారు? సంసారం అంటారు. దానికోసం తాను వేరేగా కనపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని డ్రెస్సు ద్వారానో, డబ్బులు సంపాదించో, ఇల్లు ద్వారానో బాగా కట్టి, న్యూ మోడల్గా కట్టి అందరినీ గృహప్రవేశానికి పిలిస్తే, రే నీ ఇల్లు బాగుందిరా, ఈ మోడల్ ఎక్కడా లేదురా అన్నప్పుడు మనకు కొంచెం బాగుంటుంది, ఆనందం. అంటే నాను వేరుగా కనపడాలి, భిన్నంగా కనపడాలి అందరికంటే. నేను కారు కొన్నా అట్లాగే ఉండాలి, ఇల్లు కొన్నా అలాగే ఉండాలి. అమ్మాయికి అబ్బాయిని వెతికి తెచ్చినప్పుడు కూడా ఆ అబ్బాయి కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి, ఎందుకంటే కొంచెం భిన్నంగా కనపడాలి. ఐ వాంట్ టు బి డిఫరెంట్, అందరికంటే కొంచెం విడిగా కనపడాలి నేను అనే ప్రయత్నంలో మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. అందుకని వేషాన్ని కూడా మారుస్తూ ఉంటారు, కొంచెం డిఫరెంట్గా కనపడాలి కదా. హ్యాండ్ బ్యాగ్ మారుస్తాం, చెప్పులు మారుస్తాం, ఆభరణాలు మారుస్తాం. అందరూ వేసుకుని గొలుసు వేసుకుంటే ఏం బాగుంటుంది, నేను కొంచెం న్యూగా వేసుకుంటే అందరూ చూస్తూ ఉంటారు కదా. ఇట్లా అన్నమాట. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనుషుల్ని ఆకర్షించడానికి, చుట్టుపక్కలని బంధువులని వాళ్ళందరినీ ఆకర్షించడానికి. అంటే ఏమిటి? తాను ఉన్నటువంటి దాన్ని సంతృప్తి లేకపోవడం వల్ల, దాని మీద తాను ఎలా ఉన్నాడో ఉన్నదానితో సంతృప్తి లేకపోవడమే, వేరేగా కనపడాలని, వేరేగా ఉండాలంటే వేరువేరుగా కనపడాలని, అందరికీ ఆకర్షణీయంగా కనపడాలనే ప్రయత్నం ఉంది చూసారా మనిషి చేసే ప్రయత్నం. నా ముఖం కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా కనపడాలి, నా హెయిర్ స్టైల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి, అన్నీ శారీ బార్డర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి. అందరూ అడగాలి ఎక్కడ ఈ డిజైన్ చేయించుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అన్ని కాస్ట్లీ కదా, అంత న్యూ మోడల్స్ వస్తున్నాయి కదా. ఇంకా న్యూ మోడల్ రాకపోతే అడుగుతారు అందరూ వచ్చి, ఇంకా పాత మోడలేనా మీ ఇంట్లో ఉంది అని అడుగుతారు. టీవీ పాత మోడల్ ఉంటే ఎవరన్నా వస్తే బాగుండదు, సోఫా కూడా పాత మోడల్ ఉంటే బాగుండదు, అన్ని క్రొత్త మోడల్ రావాలి. ఇలా మనిషి పడుతూ ఉన్న తాపత్రయం ఎందుకు తెలుసా? దీన్నే ఆవేశం అంటారు. గౌడపాదాచార్యుల వారి భాషలో దాన్ని ఏమంటారు? ఆవేశ అన్నారు. అభినివేశ అన్నమాట. అభినివేశమే ఆవేశం. దాంట్లోనే మనస్సు 24 గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటిది యావత్ హేతుఫల ఆవేశ తావత్, అంతకాలం వరకు హేతుఫల ఉద్భవ, ఈ కారణం కార్యం వీటి నుంచి, కారణం నుంచి కార్యం పుట్టింది, ఉద్భవ అనేటువంటి సత్యం ఈ వ్యక్తికి సత్యంగానే భావిస్తూ ఉంటాడు. ఆయన సత్యం సృష్టి చేసినవాడు, నేను సత్యం పుట్టినవాడిని, ఈ జగత్తు కూడా సత్యమే అనుకుంటూ ఉంటాడు. అంతకాలం ఉంటూనే ఉంటుంది మనిషికి. క్షీణే హేతు ఫలావేశే, ఈ కారణం కార్యం సంబంధ ఎప్పుడైతే క్షీణిస్తుందో నాస్తి హేతు ఫల ఉద్భవ, ఆ వ్యక్తిలో అప్పుడు ఏమవుతుందంటే ఈ కారణము లేదు, నిజంగా కారణం నుంచి కార్యం పుట్టను లేదు, ఈ కార్యకారణ సంబంధం అనేదే లేదు అని తెలిసిపోతుంది, ఇవేమీ లేవు అని తెలుస్తుంది. అందుకని ఇప్పుడు మన ఉదాహరణ మన పాములాగానే, పాము తాడు ఉదాహరణ. అందుకని 4 మెట్లుగా వెళ్ళాలి. ఇక్కడ ఈ తాటి మీద పామును చూసి, తాడే పాముకు కారణం మనం తెలియదు, అజ్ఞానంలో ఉన్నాం. ఈ పాము కనపడుతున్నది అంతే మనకు. ఈ ఉదాహరణ కంటే కూడా బంగారము గొలుసు తీసుకుందాం.
బంగారం కారణం, కార్యం ఆభరణాలు, కార్యకారణ సంబంధం. ఈ కార్యకారణ సంబంధం ఉన్నంతసేపు అది నిజం అనుకుంటూ ఉంటాం. ఆ ఆభరణం అనేది నిజంగా లేదు. ఆభరణం అనేది నామరూపం. నిజంగా ఉన్నదా ఆభరణం? బంగారం కాకుండా లేదు కదా. బంగారమే ఆభరణంగా కనపడుతున్నది. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు బంగారమే ఆభరణంగా కనపడుతున్నది కాబట్టి ఆభరణం అనేది నిజంగా లేదు. అందుకని ఆభరణాన్ని మొదట తొలగించాలి. అది నిజంగా లేదు. అది ఎప్పుడైతే కార్యం అనేది నిజంగా లేదో అప్పుడు కారణమత్వం ఉంటుందా బంగారానికి? ఇది కారణం అండి అని చెప్పగలమా? దేనికి కారణం అంటే ఏమిటో. అందుకని ఏదైనా చెప్తే మనం బంగారపు గాజుకి ఇది కారణం అనడానికి గాజే లేదు అసలు. అక్కడ ఎవరి ప్రెడికేట్కి సబ్జెక్ట్ ఉండాలి. ప్రెడికేట్ అంటే ఆబ్జెక్ట్. ఒక విషయం చెప్తే ఇది గుండ్రంగా ఉన్న గాజు అండి అన్నారు. గుండ్రంగా అనేది ప్రెడికేట్ అన్నమాట. బంగారపు గాజు అనేటువంటిది, కార్యం అనేటువంటిది ప్రెడికేట్. దానికి సబ్జెక్ట్ ఉండాలి కదా, కారణం. ఆ కారణత్వం అనేది ఇది లేకనప్పుడు దానికి ఇది ఉందని ఎలా చెప్తావు అన్నారు. విశేషణం చెప్పాలి అంటే అది నిజంగా ఉంటే కదా చెప్పాలి. అది లేదు కదా నిజంగా. దానికి విశేషణం ఏం చెప్తావు? గుండ్రంగా ఉంది గాజు అన్నావు. బంగారం కనపడుతోంది గుండ్రంగా, గాజు కాదు. బంగారం గుండ్రంగా కనపడుతోంది. గాజు అనేది సబ్జెక్ట్ లేకపోవడం వల్ల గుండ్రంగా ఉండడం అనేటువంటి విశేషణం అనేటువంటిది నువ్వు చెప్పలేవు. కానీ అది మనం మాటల మీద ఉపయోగించి మనం అలవాటు పడిపోయినాం అట్లా. అలాగే పామును చూసి పాము పచ్చగా ఉన్నదా, పొడుగ్గా ఉన్నదా, నల్లగా ఉన్నదా, ఈ లక్షణాలన్నీ ఎప్పుడండి చెప్తారు? పాము ఉన్నప్పుడు చెప్పాలి. అవునా? పాము లేకపోతే మీరు చెప్పే విశేషణాలన్నీ ఎవరికండి? ఎవరికి? పామే లేదు అసలు. ఇప్పుడు పామే కార్యం అనుకుందాం. కారణం ఏమిటి? తాడు. పామే లేకపోతే తాడు కారణం అవుతుందా? కారణం కాదు. ఎందుకని? కార్యం లేదు కనుక. కార్యం లేనప్పుడు కారణం ఎట్లా ఉంటుంది? కార్యమే లేనప్పుడు, ప్రోడక్టే లేనప్పుడు దాని కాజ్ అనేది ఎలా మాట్లాడతావు నువ్వు? ఈ ప్రోడక్ట్ అనేది సత్యం అనుకోవడం వల్ల మనం కాజ్ ఉన్నది అనుకుంటున్నాం, కారణం ఉన్నది అంటున్నాం. ఈ పామును చూసి సత్యం అనుకున్నంతసేపు దాని కారణం తాడు అంటుంటాం. తాడు కారణము కాదు, పాము లేదు. కానీ భ్రాంతి వల్ల నీకు కనిపిస్తున్నది. ఈ ప్రపంచం కూడా అంతే, అలా కనిపిస్తున్నది. చాలా కష్టం. మొదటి మెట్టు ఏం చెప్తారు గౌడపాదాచార్యులు అనంటే, ఈ సృష్టిని నిషేధించాలి. మొదట సృష్టిని నిషేధం చేయాలి. రెండవ మెట్టు ఏంటంటే, ఆ నిషేధం చేయడం వల్ల ఈ ద్వైతం అనేది పోతుంది. ద్వైతం అంటే ఏమిటి? ఒకటి రెండు రకరకాలుగా చూస్తున్నాం, రకరకాల పేర్లు, రకరకాల రూపాలు, ఇవన్నీ చూస్తున్నాం. చూసారా? ఇవన్నీ నిజం కాదు అని మనం తెలుస్తుంది. సృష్టి నిషేధం చేసినప్పుడు సృష్టిలో ఉన్న భేదాలు, అనేక రూపాలు, ఇవన్నీ లేవు అని తెలుస్తుంది మనకు. ఇది రెండవ మెట్టు. ఇవి నిజంగా లేవు, ద్వైతమే లేదని తెలిసిన తర్వాత మూడవ మెట్టు ఏమిటి? ఈ రూపాలన్నీ లేకపోవడం వల్ల ఏమైంది? కార్యకారణ సంబంధమే లేదు అస్సలు. కార్యకారణాన్ని నిషేధించినట్లయితుంది. కార్యకారణ నిషేధ అన్నారు. సృష్టి నిషేధ మొదట, రెండు ద్వైత నిషేధ, మూడు కార్యకారణ సంబంధ నిషేధ. సంబంధమే కాదు, కార్యకారణమే నిషేధం. కార్యము లేదు, కారణము లేదు. నిజంగా రెండూ లేవు. కారణత్వం లేదు, కార్యము లేదు. కనుక రెండు. నాలుగవ మెట్టు ఏంటంటే, మన చివరి దేనికి వస్తాం? కార్యకారణ విలక్షణం. కార్యకారణ విలక్షణం బ్రహ్మ ఏవ. కార్యకారణ విలక్షణమైనటువంటి బ్రహ్మ మాత్రమే ఉన్నది అని తెలుసుకుంటాం చివరికి. ఈ భగవంతుడి రిలిజియన్లోనేమో భగవంతుడు అంటారు, వేదాంతంలోనేమో బ్రహ్మం అంటారు. బ్రహ్మం ఒక్కటే అని పాడతారు. తందనానా బ్రహ్మం ఒక్కటే పాడతారు. కానీ పాడినంత మాత్రాన మనసులో కనపడుతుందంతా ద్వైతమే కదా. ప్రపంచంలో కనపడుతుందంతా ద్వైతం కనపడుతోంది.
కనుక శాస్త్రం చెప్పేది ఏంటి, బ్రహ్మం ఒక్కటే అనేక రూపాలలో కనపడుతున్నాడే కానీ కనపడేది సత్యం కాదు. బంగారం ఒక్కటే అనేక రూపాల ఆభరణాల రూపంలో కనపడుతున్నది, అనేక ఆభరణ రూపాల్లో కనపడుతున్నది అంటారు. అర్థమైంది కదా. అది 4వ మెట్టు ఏంటి, కార్యకారణ విలక్షణం బ్రహ్మ ఏవ అస్తి అని ఇంతవరకు చూసాం. తర్వాత శ్లోకం చదువుతాం. 56వ కారిక. యావద్ధేతు ఫలావేశః సంసారస్తావదాయతః క్షీణే హేతుఫలావేశే సంసారం న ప్రపద్యతే. పుట్టాడు, ఉన్నాడు, వెళ్ళాడు. ఇదే కదా మనకు తెలిసిన వ్యావహారికం. పుట్టాడు, కొంతకాలం ఉన్నాడు, వెళ్ళాడు. బార్న్ ఈజ్ గాన్ అంటుంటారు. శాస్త్రం అంటుంది పుట్టలేదు, ఉండలేదు, వెళ్ళలేదు. పుడితే కదా వెళ్ళడానికి. మరి ఏమిటండి పుట్టిందన్నాడు. అది వినాలంటే నువ్వు కూర్చో, విను, శాస్త్రం చదువు, తెలుస్తుందన్నాడు. కనుక మనం చూసేవన్నీ, మనకు తెలిసినవన్నీ సత్యం అనుకోవడమే అవివేకం, అజ్ఞానం. మనకు తెలియనిది ఎంతో ఉంది, తెలిసింది చాలా కొంచెం, అది కూడా సరిగ్గా తెలియదు. తెలియనిది ఎంతో ఉంది, తెలిసినది చాలా కొంచెం, ఆ తెలిసింది కూడా సరిగా తెలియదు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ యావత్ హేతు ఫలావేశ, ఈ సంసారం ఉండడానికి కారణం ఏమిటండి అని అడిగితే వారు చెప్తున్నారు, ఈ కారణం అనేటువంటిది ఏం లేదు నాయన, అజ్ఞానం అని అన్నారు. హేతుఫల ఆవేశం వల్ల వచ్చే దోషం ఏంటో చెప్తున్నారు. హేతు ఫలం వల్ల అంటే కార్యకారణ అనేటువంటి ఈ జ్ఞానం ఉన్నది చూసారా. నేను పుట్టాను, ఫలానా ఫలానా వారి నుంచి పుట్టాను, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు, అందరూ దేవుడి దగ్గర నుంచే పుట్టారన్నాడు. నువ్వు చూసావా? దేవుడి దగ్గర నుంచి పుట్టారని నువ్వు చూసావా అన్నాడు. అసలు నువ్వు పుట్టిందే నీకు తెలియదు, నువ్వు పుట్టేటప్పుడే నీకు తెలియదు. ఏమి తెలుసు మనకు? ఏమీ తెలియదు అని మనం ఊహిస్తూ ఉంటాం. అలా అది సత్యం అనుకుంటూ ఉంటాం. అది సత్యం. ఎంత సత్యం? ఎంత పర్సెంట్ సత్యం? 100% సత్యం, 100% రాంగ్. 100% రాంగ్ని, తప్పుని, దోషాన్ని 100% రైట్ అనుకుంటూ ఉంటే జీవితంలో దుఃఖం కాక ఏముంటుంది మనిషికి? కనుకని చెప్తున్నారు కారణం అదేమిటి, దోషం. యావత్ హేతు ఫలావేశ, ఎంతకాలం వరకు ఈ హేతు ఫల ఆవేశం, ఆవేశం అంటే అభినివేశం, మనస్సంతా నిండిపోయింది. ఏమిటి? దీంతోనే ఆలోచన. నేను పుట్టాను, నేను పుట్టాను, నేను పుట్టాను, ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు పుట్టించావు. కొంతమంది అడుగుతుంటారు వాళ్ళ అమ్మ నాన్నని, నన్ను ఎందుకు పుట్టించావు? కష్టాలు వచ్చినప్పుడు అడుగుతారు, పరీక్షలో తప్పినప్పుడు, ఏదన్నా ఫెయిల్ అయినప్పుడు, అసలు నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు? ఆవిడేమంటుంది, తల్లిదండ్రులు ఏమంటారు, నాకేం తెలుసు, దేవుడు పుట్టించాడు అంటాడు. కనుక ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేస్తాం, సమాధానాలు చెప్పరు, మనకు ఆన్సరు రాదు, కానీ మనకు మాత్రం సమస్యలు ఉంటూనే ఉంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే అడగం మళ్ళీ, అన్నీ సక్రమంగా ఉంటే అడగం. ఇది సంసారం అంటే. నాకు కష్టాలు ఎందుకు రావాలి? అసలు పుట్టబట్టే కదా కష్టాలు వస్తున్నాయి. ఇంకా నాన్ స్టాప్ అన్నమాట. ఇట్లా లోపల మోనోలాగ్ అంటారు దీన్ని. మోనోలాగ్ అంటే ఏమిటి? లోపలే డైలాగ్ జరుగుతూ ఉంటుంది. అడవిలో చెట్టు అయి పుట్టినా బాగుండేది, మనిషి జన్మ చాలా గొప్పది అంటుంటే అడవిలో చెట్టు అయి పుట్టడం ఎందుకు? అడవిలో మానై పుట్టినా పర్వాలేదుట, స్త్రీగా పుట్టకూడదుట. ఏమ్మా అంటే అన్ని కష్టాలే కదండి. ఏమొచ్చినాయి కష్టాలంటే మా అత్తగారి బాధలు ఉన్నాయి, మా ఆడపడుచు బాధలు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళందరూ బాధలు పెడుతున్నారు. అసలు నేను ఎందుకు పుట్టాలి? అడవిలో పుట్టినా బాగుండేదిట. దీన్ని ఏమంటారండి? అభినివేశ, ఆవేశ. చూడండి,
ఫల ఆవేశ అన్నారు. దీన్నే ఆవేశం అంటారు. దీన్ని ఏమంటారు? సంసారం అంటారు. దీన్నే సంసారం. ఈ దుఃఖం ఉంది చూసారా, మనసులో ఉండేటటువంటి అలజడి, మానసిక వేదన. మానసిక వేదన. తల వేదన వస్తే జెండు బామ్ రాసుకుంటాం, అమృతాంజనం రాసుకుంటాం. మానసిక వేదన వస్తే ఏం రాసుకుంటారు? ఆ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ తిరుగుతాం, లేకపోతే ఆ నదుల్లో స్నానం చేసి మునిగి పుష్కరాలకు పోయి అక్కడ మునిగి ఇక్కడ మునిగి ఆ నదుల్లో మునిగి ఈ నదుల్లో మునిగి మానసిక వేదన పోవడం కోసం. అసలు వేదన ఎందుకు వచ్చింది నీకు ఆలోచించావు ఎప్పుడన్నా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. రోగం ఎందుకు వచ్చిందనే దానికి ఆలోచించాలి, కానీ రోగం వచ్చిన తర్వాత మందులు తీసుకోవడం కాదు. రోగం రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అసలు ఈ వేదన ఎందుకు వచ్చింది నాకు? మానసిక వేదన, ఆందోళన, ఈ యొక్క గందరగోళం ఎందుకు మనసులో? ఈ ఆవేశం ఎందుకు వచ్చింది నాకు? ఎందుకురా ఆవేశపడతావు అంటుంటారు మన వాళ్ళు, చూసారా? అదే ఆవేశం ఇక్కడ. ఆవేశపడి మనిషి ఏం లేదు, బాయిల్ అవుతుంటుంది, బ్లడ్ అంతా కాగి సలసల కాగిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా కాలుతూ ఉంటుంది, కళ్ళు ఎర్రగా అయిపోతే ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది. వాడిని చూస్తేనే భయంగా ఉంటుంది ఆ టైంలో. ఆవేశం అన్నమాట, కోపం. తాను అనుకున్నది జరగకపోతే ఎంత కోపమో మనిషికి. అవతల వాళ్ళందరినీ బాధ పెడతాడు, ఎవరు కనపడ్డా సరే ఆ చుట్టుపక్కల. ఎందుకంటే తాను అనుకున్నది జరగలేదు. కారణం ఏమిటంటే నువ్వు సరిగ్గా పెంచలేదు నన్ను అంటాడు. పైగా అమ్మా నాన్నని తిడతారు, మీరు సరిగ్గా పెంచలేదు. మేము బాగానే పెంచామురా అంటే, బాగా పెంచితే ఇట్లా ఎందుకుంటాను? అన్ని పిల్లలు ఎంత చక్కగా పెంచినా కూడా వాళ్ళు ఏదో ఒకటి తల్లిదండ్రులను నిందిస్తారు. తల్లిదండ్రులు అంతే, వాళ్ళని తక్కువ తిన్నారా? పిల్లలు ఎంత చదివినా కూడా, నిన్న ఒక తల్లి అంటున్నది, ఇద్దరు మగపిల్లలు, ఒక అబ్బాయి బాగా చదువుతాడు, చురుకుగా ఉంటాడు, మంచి మార్కులు వస్తాయి. ఈ రెండో వాడేమో కొంచెం నిదానం, వాడికి 7 ఏళ్ళు కూడా లేవు, వాడు కొంచెం నిదానం, అంతగా మార్కులు రావు. క్లాసులో టీచర్ తిడుతున్నదిట, వీళ్ళ అమ్మని పిలిచి, మీ అబ్బాయి బాగా చదవడం లేదు. ఇప్పుడు ఈవిడికి టెన్షన్, ఏమిటి, వీడు బాగా చదవడం లేదండి, చాలా స్లోగా నన్ను అన్నానమ్మా, అట్లాంటి పిల్లవాడు నీకు పుట్టడం చాలా అదృష్టం అని చెప్పాను నేను. దిగులు పడవాకు, వాడే ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు ఫ్యూచర్లో, నిదానంగా ఉండేది వాడి స్వభావం అది. అట్లా కాదుట, ఒక్క మార్కు కూడా తగ్గకూడదండి క్లాసులో. పాపం అందరికీ 100 మార్కులు వస్తాయా క్లాసులో? మీరు చెప్పండి. 40 మంది పిల్లలు ఉన్నారు, 40 మంది పిల్లలకి అందరికీ 100 మార్కులు, అందరికీ 99, 98 రావాలంటే మనం చదువుకునే రోజుల్లో ఏం లేదు, అందరికి 35, 40 మార్కులు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు క్లాసుల్లో 90 మార్కులు, 80 మార్కులు అనేది వెరీ రేర్గా ఉంటారు ఒకళ్ళిద్దరు. ఇప్పుడు అట్లా కాదండి చదువులు. అందరికీ కట్ ఆఫ్ మార్క్స్ ఏదో ఉంటాయి, 90 ఉండాలి మినిమం, 98 ఉంటే బెస్ట్, 92, 93, 94, 98, 99 అర ఉంటే యు ఆర్ ద బెస్ట్. అయ్యే పనేనా? ఆవిడకి ఒకటే టెన్షన్. ఆ పిల్లవాడిని ఆ టెన్షన్లో ఏం చేస్తానంటే, చదువు 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 అని చెప్పి ఆ పిల్లవాడిని యాక్టివ్ చేయడం కోసం ఆ తల్లి పడే తాపత్రయం ఎంత దెబ్బతింటుంది ఆ అబ్బాయి సైకాలజీ చూడండి. దాని స్వభావాన్ని నేను చెప్పాను, ఒక్కటే ఉదాహరణ. పువ్వు దానంతట దానిగా వికసించాలి. ఒక చెట్టుకి ఎన్నో పూలు ఉంటాయి, అన్నీ ఒకేసారి వికసించవు, ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వికసిస్తుంది. ఆ వికసించేటప్పుడు కూడా కొన్ని పెద్దగా వికసిస్తాయి, కొన్ని చిన్నవిగా వికసిస్తాయి, రకరకాలుగా ఉంటాయి. అందుకని చెట్టు తిడుతున్నదా, నువ్వెందుకు ఇట్లా వికసించావు, నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అంటే, అది అంతే, అది నేచర్, స్వభావం. అలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ప్రెషరు, పిల్లల మీద ప్రెషరు, ఇవన్నీ ఏమిటంటారు? ఆవేశం అంటారు దీన్ని, సంసారం అంటారు దీన్ని. ఆ పిల్లవాడి మీద ఎంత ప్రెషర్ తీసుకొస్తున్నదంటే, ఆవిడ తనకు తాను హెల్తీగా ఉండటం లేదు, ఆ పిల్లవాడిని హెల్తీగా ఉండడం లేదు. ఎందుకంటే మార్కులు రావాలి, రేపు మార్కులు వస్తే కదా పైకి చదువుకు వెళతాడు. ఎంత చూసారా, ఒక్క సమస్య కాదు, ఇట్లా అనేక సమస్యలతో ప్రతి కుటుంబంలో మనిషి పడే వ్యధ ఇదంతా కూడా దేనికి కారణం అంటే, ఏదో కావాలి, ఏదో అవ్వాలని తాపత్రయం. ఎందుకని? ఇప్పుడు ఉన్నటువంటి తన స్థితి మీద అసంతృప్తి. ఎందుకని?
నేను పరిపూర్ణంగా ఉండాలి, తృప్తిగా ఆనందంగా ఉండాలి అన్నాడు. అంటే తన స్వరూపాన్ని మర్చిపోయినాడు. తాను కాని దాన్ని ఏంటో పట్టుకొని అది కావాలని కోరుకుంటున్నాడు. అది అసత్యమైనటువంటిది. మనిషి దుఃఖపడుతున్నాడు. ఆవేశ అంతవరకు తావత్ సంసార ఆయత, సంసారం మనిషికి ఆ దుఃఖం అనేటువంటిది వచ్చింది అంటున్నారు. అది ఆయత అంటే ఆ సంసారం అనేటువంటిది రావడానికి కారణం, అది సంసారంగా పెరిగింది అంటున్నాడు. ఆయత ఎక్స్టెండెడ్. హేతుఫలావేశే క్షీణే, ఎప్పుడైతే ఈ హేతుఫల ఆవేశం క్షీణిస్తుందో, ఈ క్షీణించినప్పుడు సంసారం న ప్రపద్యతే, సంసారం ఉండదు. దిగులు, చింత, వ్యాకులత, ఆందోళన మనిషిలో ఉండవు అంటున్నాడు. చూశారా? కనుక మన యొక్క ఆ గురువులో నుంచి బయటపడాలి. ఏమిటి? ఆయన సృష్టి చేశాడు, ఆయన వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, నేను సృష్టింపబడ్డాను, నాకు దుఃఖం ఉన్నది, నాకు జననం మరణం ఇవన్నీ ఉన్నాయని మనం అనుకుంటున్న భ్రాంతి నుంచి బయటపడాలి అంటున్నారు. తర్వాత కారిక 57. ఈ జీవులు మనుషులు పుట్టడం అనేటువంటిది నిజంగా ఏమిటి అంటే మాయికమే అంటున్నారు. చూడండి ఇప్పుడు 57లో ఇదంతా కూడా మాయా అంటే మ్యాజిక్ లాంటిదే, ఏమీ లేదు, మ్యాజిక్ అంటున్నారు. మాంత్రికుడు చేస్తే మ్యాజిక్ ఉంది చూసారా, అది ఎంతో ఇది అంతే అంటున్నారు. తర్వాత సంవృత్యా జాయతే సర్వం శాశ్వతం నాస్తి తేన వై సద్భావేన హ్యజం సర్వం ఉచ్ఛేదస్తేన నాస్తి వై. మన దేశంలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది, మోక్షాన్ని పొందాలి అని, ఆ భగవంతుణ్ణి దర్శించాలని, మోక్షాన్ని పొందాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఈ జన్మ ఇంతటితో కడతేరాలి, ఆ భగవంతుడిని దర్శించాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఉన్నవాళ్ళు ఉన్నారు. శాస్త్రం ఏమంటుంది అంటే, నీ మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నావే, అది ఒక పొందేటటువంటి వస్తువు కాదు. అది మోక్షం అనేది ఒక పొందేటటువంటిది కాదది. ఎప్పుడో ఒక సమయంలో ఒక చోట నువ్వు పొందేది కాదది. ఏదో స్వర్గంలోకి వెళితే అక్కడ భగవంతుడితో నువ్వు లీనమైపోతాను అనుకోవడం, వైకుంఠానికి వెళితే భగవంతుడిలో కలిసిపోతాను అనుకోవడం, మరణించిన తర్వాత కైలాసానికి వెళతానని అనుకోవడం, ఆ భగవంతుడిలో కలిసిపోతాను నేను చనిపోయిన తర్వాత అనుకోవడం, ఇది భ్రాంతి. మరి మోక్షం అంటే ఏమిటి అండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడే నేను ఆత్మస్వరూపాన్నే అయ్యున్నాను అని తెలుసుకోవడమే మోక్షం. మోక్షం అంటే ఏమిటి? మనసులో నుంచి ఆ ఆలోచన తీసివేయాలి. మోక్షం అనేది ఏదో పొందబడేటటువంటిది కాదు, ఏదో ఒక కాలంలో తర్వాత. మరి మోక్షం అంటే ఇప్పుడే ఇక్కడే నేను జీవించి ఉండగానే ఈ శరీరంలో ఉంటూనే నేను ఆత్మనని గ్రహించడమే మోక్షం. అదే జీవన్ముక్తి అన్నారు. త్యాగరాజుల వారు ఏమన్నారు? మోక్షము గలదా భువిలో జీవన్ముక్తి గాని వారలకు అన్నారు. మోక్షం అనేది ఉన్నదా అసలు అని అడిగారు ఆయన. అందరూ త్యాగరాజ పాట పాడతారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తి గాని వారలకు. ఈ భువిలో భూమి యందు జీవన్ముక్తి పొందనటువంటి వాళ్ళకి వేరే మోక్షం అంటూ ఉన్నదా అసలు? జీవన్ముక్తే మోక్షం అన్నారు ఆయన. చూసారా ఎంత గొప్ప పాట అది. అదే చెప్తున్నారు మాండుక్య కారికలో ఏం చెప్పారో అదే చెప్తున్నారు ఆయన. మోక్షం అనేది ఏదో చనిపోయిన తర్వాత పొందేది కాదు, పై లోకాలకు వెళ్ళేది కాదు. నువ్వు పొందావో లేదో నీకు తెలుసా? చనిపోయిన తర్వాత వెళతా అట్ట ఎక్కడికయ్యా అన్నాడు. నీకేం తెలుస్తుంది వెళ్ళావో లేదో? మోక్షం పొందావో లేదో నీకేం తెలుసు? నువ్వు అనుకుంటున్నావు అట్లా. ఆ మోక్షం కావాలా? బ్రతికి ఉండగానే ఇప్పుడే ఇక్కడే నేను ముక్తుణ్ణి అని తెలుసుకునే మోక్షం కావాలా? మీరే చెప్పండి. తెలియనటువంటి మోక్షం అది. పొందుతానో లేదో నాకు తెలియదు, పొందానో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే శరీరమే ఉండదు కదా, మనస్సే ఉండదు కదా, ఎలా తెలుస్తుంది?
ఆ మోక్షం కావాలా? ఈ శరీరంలో ఉన్నప్పుడే, మనసు ఉన్నప్పుడే, మనసు ద్వారా, బుద్ధి ద్వారా నేను ముక్తుణ్ణి, నేను మోక్షాన్ని పొందాను. పొందడం అంటే నేను ముక్తుణ్ణి అయ్యున్నానని తెలుసుకునే స్థితి బ్రతికి ఉండగానే ఈ మోక్షం కావాలి. మీరే చెప్పండి. మరే నువ్వు చనిపోయిన తర్వాత నీకు 2 కోట్లు ఇస్తానన్నాడు ఎవడో. చనిపోయిన తర్వాత ఎందుకురా ఇవ్వడం, ఇప్పుడు ఇవ్వు అని అడుగుతారా? పోయిన తర్వాత సరే ఇవ్వు నాయన అంటారా? నువ్వు చనిపోయిన తర్వాత నీకు 2 కోట్లు ఇస్తానన్నాడు. నేను చనిపోయిన తర్వాత 2 కోట్లు నాకు ఇస్తే నాకు ఇచ్చింది కూడా తెలియదు, నేను ఉపయోగించుకోను లేను. ఏమడుగుతారు? నాయన నేను ఒక సలహా చెప్తాను నీకు. ఏం సలహా? నేను పోయిన తర్వాత ఎందుకు ఇవ్వడం, ఇప్పుడే ఇవ్వచ్చు కదా అని అడుగుతారా లేదా? 2 కోట్ల విషయంలో మాత్రం అడుగుతారు, మోక్షంలో మాత్రం ఎందుకు అడగరంటాను. 2 కోట్ల విషయంలో మాత్రం చనిపోయిన తర్వాత వద్దుట, ఇప్పుడే కావాలట. మరి మోక్షమా? మోక్షం ఇప్పుడు వద్దు స్వామిని, చనిపోయిన తర్వాత. ఏమిటా పైత్యం? చాలామందికి మోక్షం అంటే చనిపోయిన తర్వాతనే వచ్చేదే మోక్షం అనుకుంటున్నారు. అదొక భ్రాంతి. పైత్యంలో పైత్యం. మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేదే కదండి మోక్షం. బతికున్న తర్వాత బతికుండంగా మోక్షం ఎట్లా వస్తుందండి? మోక్షం అంటే చనిపోవడం కదా. అసలు ఎంత గట్టి నమ్మకం అంటే ఇది చెప్పలేం. అందుకని మోక్షం అని మాట్లాడితేనే చాలామందికి అమంగళంగా తోస్తుంది. మోక్షం అంటే భగవంతుడిలో కలిసిపోవడం అంటే అప్పుడు మనం చనిపోవడం కదా. ఎందుకంటే మోక్షం అంటే మీకు అది కదా మనసులో ఉన్నది. అందుకని చాలామందికి మోక్షం అంటే ఇష్టం ఉండదు. ఏమండి మోక్షం తర్వాత చూసుకుంటాం, కానీ ఇప్పుడు హాయిగా ఉండనివ్వండి మమ్మల్ని, మోక్షం తర్వాత చూసుకుంటాం. ఎందుకు తర్వాత చూసుకోవడం? మోక్షం అంటే చనిపోవడం కదా, భగవంతుడిలో కలిసిపోవడం కదా. భగవంతుడిలో కలిసిపోవాలంటే మనం ఈ శరీరంతో పోలేం కదా. భగవంతుడిలో కలవాలంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి కదా. శరీరాన్ని వదిలిపెట్టాలంటే చనిపోవాలి కదా. నాకు చనిపోవడం ఇష్టం లేదు. నాకు చనిపోవడం ఇష్టం లేదు. చనిపోతే కానీ భగవంతుడిలో కలవను, భగవంతుడిలో కలిస్తే కానీ మోక్షం కదా. అందుకని మోక్షం ఏం చేస్తారు వాళ్ళు? పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. చూసారా? చాలా సీరియస్ విషయం. నేను నవ్వుతూ మాట్లాడతాను ఎప్పుడు. సీరియస్ విషయాలన్నీ నవ్వుతూ మాట్లాడినా కూడా సీరియస్గానే తీసుకోవాలి. అర్థమైందా? చాలా సీరియస్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ మ్యాటర్. మోక్షం అంటే భగవంతుడిలో కలవడం. భగవంతుడిలో కలవాలి అంటే ఈ శరీరంతో కలవలేం కనుక ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. శరీరాన్ని వదిలిపెట్టడం అంటే మరణం. మరణిస్తే భగవంతుడిలో కలుస్తాను కనుక ఏం చేద్దాం? ఇప్పుడు వద్దులే. ఎవరు ఇష్టపడతారండి మరణించడానికి? అట్లాంటి మోక్షానికి ఎవరైనా ఇష్టపడతారండి? మీరే చెప్పండి. శాస్త్రం అట్లాంటి మోక్షం చెప్తుందా? నీకు తొందరగా మోక్షం రావాలంటే తొందరగా చనిపో. మోక్షం అంటే ఆ వైకుంఠానికి వెళ్ళి ఆయనలో కలిసిపోవడం, కైలాసానికి వెళ్ళి ఆ శివుడిలో కలిసిపోవడం, ఇట్లాంటి మోక్షం అండి శాస్త్రం చెప్తుంది. శాస్త్రం ఎప్పుడు అలాంటి మోక్షం చెప్పదు. మరి చెప్పున్నారు కదండి పురాణాల్లో, అది కథ నీకోసం. మొదటి మెట్టులో ఉన్నావు కదా, నువ్వు ఎదగలేదు కాబట్టి చెప్పింది. 2వ మెట్టు 3వ మెట్టు ఉన్నదని నీకు కనిపించిందా? కనిపిస్తే విను. ఏమిటది? మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. బ్రతికి ఉండగానే ఏ పరమాత్మలో లీనం కావాలనుకున్నావో ఆ పరమాత్మ అయి ఉన్నావు నువ్వు ఇప్పుడు. కానీ భ్రాంతి అజ్ఞానం వల్ల నువ్వు జీవుణ్ణి అనుకుంటున్నావు, పుట్టాను అని అనుకుంటున్నావు, సంసారి అని అనుకుంటున్నావు, దుఃఖపడుతున్నావు. కనుక ముక్తుడివేనని తెలుసుకో ఇప్పుడే. నేను ఆత్మస్వరూపాన్నే. ఆత్మ ఎప్పుడూ ముక్తస్వరూపమే, దానికి బంధము లేదు, దాన్ని మోక్షం పొందాల్సిన అవసరమూ లేదు. అర్థమైందా? అర్థం చేసుకుంటే త్వరగా ఈ ఆవేశం నుంచి బయటపడతాం. లేకపోతే ఆవేశపడతాం, అందరినీ ఆవేశ పెడతాం. చూడండి కారిక. సంవృత్యా జాయతే సర్వం. ఈ సర్వం ఇవంతా కూడా, ఈ నామరూపాలన్నీ కూడా జాయతే పుడుతున్నాయి. ఎలా పుడుతున్నాయి తెలుసా నాయన? సంవృత్య, నీ అజ్ఞానం వల్ల, అవిద్య వలన. సంవృత్య అంటే ఆవరణ. నీ బుద్ధి అజ్ఞానం చేత ఆవరింపబడింది ఫుల్ మొత్తం. సంవృత్య అజ్ఞానం వలన. సంవృత్య సర్వం జాయతే. కళ పుట్టింది కదండి. కళలో ఎన్నో చూశారు. కళలో అన్ని పుట్టినాయి, అన్ని పదార్థాలు చూశారు కళలో.
అవన్నీ నిజమా? కాదు కదా. మరి పుట్టినాయి కదండి, ఎందుకు నిజం కాదంటున్నారు? ఇది అంతే, ఈ ప్రపంచం కూడా అంతే. అక్కడ నిద్ర అనేటువంటిది ఆవరించున్నది, కళ నిజం అనుకున్నావు. ఇక్కడ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు నువ్వు. అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటపడడంలా. ఆ అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటపడాలంటే గురువు కావాలి, శాస్త్రం కావాలి. ఆ గురువు శాస్త్రం ద్వారానే నీకు అజ్ఞానం అనే నిద్రలో నుంచి మేలుకుంటావు. కళ్ళు తెరిచే ఉన్నావు కానీ నిద్రపోతున్నావు అన్నది. అందుకని జ్ఞానచక్షు కావాలన్నారు. జ్ఞానం అనే కళ్ళు కావాలి నీకు. ఇప్పుడు ఈ మాంసపు కళ్ళతో నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకోలేవు. జ్ఞానచక్షు ఉంటేనే తెలుస్తుంది నాయన. ఈ మాంసచక్షుతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు కనుక గురువు శాస్త్రం. శాశ్వతం వై న అస్తి తేన. ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల పుట్టడం వల్ల అవి నిజంగా శాశ్వతం కాదు. మనం అంటాం కదా, ఇది నిత్యం అండి, ఇది అనిత్యం అండి. ఏది నిత్యం, ఏది అనిత్యం? అసలు పుట్టుక ఉంటే కదా నిత్యం అనిత్యం అనేది మాట్లాడతాం. ఇది శాశ్వతం, ఇది అశాశ్వతం ఎప్పుడండి మాట్లాడతాం? పుడితే కదండి మాట్లాడటానికి. ఏమండి ఆ పాము నిత్యం అనిత్యం ఎప్పుడండి వస్తుంది ఆ డిస్కషన్? ఉంటే వస్తుంది. అది ఉన్నది అన్నప్పుడే కదా ఇది ఎటర్నలా టెంపరరీయా అనేది డిస్కషనే వచ్చేది. అసలు లేని దానికి అనిత్యము నిత్యం ఏమిటండి? అసలు ఇది నిత్యం కాదు, ఇది అనిత్యం, ఇది అనిత్యం కాదు, ఇది నిత్యం, పర్మనెంట్ టెంపరరీ అనే డిస్కషన్ ఎప్పుడండి వస్తుంది? అది నిజంగా ఉంటే కదా. నిజంగా లేని దానికి ఈ ప్రపంచం శాశ్వతం కాదు. శాశ్వత అనే మాట ఎప్పుడండి వస్తుంది? అది ఉంటే కదా. అసలు లేని దానికి శాశ్వతమా అశాశ్వతమా అనే డిస్కషన్ ఏంటరా అని అడుగుతున్నారు గౌడపాదాచార్యుల వారు. అందరూ మాట్లాడుతుంటారు, జగమే మాయా, బ్రతుకే మాయ, ఇది అశాశ్వతం, ఇది అశాశ్వతం. అంతా ఏముందండి? మిథ్య అండి. అశాశ్వతమా? అసలు లేనే లేదు. అసలు అశాశ్వతం ఏమిటి? ఉంటే కదరా అశాశ్వతం. చూడండి ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. ఆయన ఎంత హైట్స్లో మాట్లాడుతున్నారు. ఎవరెస్ట్ మౌంటైన్ మీద కూర్చున్నారు ఆయన, మనమేమో ఎక్కడో ఉండి వినాలి ఆయన మాటలంటే. ఆయనకు కోటి నమస్కారాలు పెట్టాలి గౌడపాదాచార్యుల వారికి. కోటి నమస్కారాలు. ఆ మేధస్సు ఎక్కడా కనపడదు మనకి. ఇంకా అసలు ఆయన పద్ధతే వేరు, అసలు ఆయన రూటే వేరు. శాశ్వతం తేన నాస్తి న అస్తి. అవి శాశ్వతము కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే లేవు కనుక. సద్భావేన సర్వం హి అజం. సద్భావేన బ్రహ్మదృష్టితో చూస్తే అన్నీ కూడా నిజంగా పుట్టలేదు, అజం, పుట్టనే లేదు అసలు బ్రహ్మదృష్టితో చూస్తే. ఇప్పుడు అల ఉన్నది, నీరున్నది. అల అంటే తెలుసుగా, తరంగం, అల, నీరున్నది. ఒక వ్యక్తి అలనే చూస్తున్నాడు, మరొక వ్యక్తి అలని చూడడంలో నీరు చూస్తున్నాడు. అల ఉన్నది, అల ఏమిటి? నీరు. అల ఎక్కడున్నదో అక్కడే నీరు ఉన్నది, నీళ్లున్నాయి. ఒక వ్యక్తి ఏమో అల దృష్టితో చూస్తున్నాడు, మరొక వ్యక్తినేమో దాన్నే నీటి దృష్టిగా చూస్తున్నాడు, నీరుగా చూస్తున్నాడు. ఎవరు కరెక్ట్? సరిపోయిందా? అది లక్షణం ఇక్కడ. అల దృష్టి, నీటి దృష్టి అన్నారు. అజ్ఞాని అయిన వాడేమో అలను చూస్తూ ఉంటాడు, జ్ఞాని అయిన వాడేమో నీళ్ళను చూస్తూ ఉంటాడు. అట్లా 4-5 ఉదాహరణలు చెప్పడమా? ఇంకొక ఉదాహరణ ఏంటంటే పాము, తాడు. పామును పాముగా చూసేవాడు తెలివిగల్లవాడా? పామును తాడుగా చూసేవాడు తెలివిగల్లవాడా? తాడుని పాముగా చూస్తున్నాడు ఒకడు, తాడుని తాడుగా చూస్తున్నాడు ఒకడు. ఎవరు జ్ఞాని, ఎవరు అజ్ఞాని? మీ చేతే చెప్పిస్తాను. తాడుగా చూసేవాడు జ్ఞాని, తాడును పాముగా చూసేవాడు అజ్ఞాని. కనుక అజ్ఞాని తాడును పాముగా చూస్తాడు, జ్ఞాని త్రాడుని రాడుగా చూస్తాడు. 2 ఉదాహరణలు అయినాయా?
మూడో ఉదాహరణ చాలు, ఎన్ని ఉదాహరణలు చెప్పినా అంతే కదా. ప్రపంచం బ్రహ్మానికి వస్తే అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తుంటాడు, జ్ఞాని బ్రహ్మాన్ని చూస్తుంటాడు. చూడడం అంటే చూడడం కాదు, బ్రహ్మమే తెలుస్తూ ఉంటుంది అతనికి. బ్రహ్మమే ఉన్నది. ఆంధ్ర వెళితే బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని వీధికి పాడుతుంటాడు. ఒక్కడు శాస్త్రం చదవడు. ఒక్కడు గురువు దగ్గరికి వెళ్ళటం కానీ శాస్త్రం చదవడం కానీ. ఇంకా మీరందరూ వస్తున్నారంటే మద్రాసులో ఉన్నారు కాబట్టి వస్తున్నారు. మీరు కూడా ఆంధ్ర పోతే మీకు ఈ క్లాస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంత గొప్పగా ఉంటుంది అక్కడ. పాడేదంతా ఏమిటో తెలుసా? బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని పాడుతుంటారు. వీధికి రింగును వినపడుతూ ఉంటుంది. జ్ఞాని అయినవాడు బ్రహ్మాన్నే తెలుసుకుంటూ ఉంటాడు. అజ్ఞాని అయినవాడు అనేక నామరూపాలను చూస్తూ ఉంటాడు. చూస్తే చూడనివ్వండి ఏమైందన్నాడు. ఏమైందా? తాడును పాముగా చూస్తే ఏమవుతుంది? చూడనివ్వండి. తాడుని పాముగా చూస్తే చూడనివ్వండి. పాపం వాడికి చూస్తే ఏమవుతుంది తెలుసు కదా. నీరుని అలగా చూస్తే పెద్ద ప్రాబ్లం లేదు. తాడును పాముగా చూస్తే పరిగెడతావు, చెమటలు పడుతుంది. పరిగెట్టేటప్పుడు బోర్లా పడతావు తట్టుకొని. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని బ్రహ్మగా తెలుసుకోకుండా వేరేగా ప్రపంచంగా అత్తగారు, మామగారు, వదినగారు, బావగారు, ఈ కోడలు, కొడుకు, కూతురు, పని వాళ్ళకి ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, విడివిడిగా చూస్తూ. కోపం, తాపం, ఈర్ష, అసూయ ఇవన్నిటితో తలకాయ బొప్పిగట్టి ఆరోగ్యాలు చెడిపోయి స్ట్రెస్ వచ్చి, యాంగ్జైటీ వచ్చి, డిసీజులతో బాధపడుతూ కుమిలిపోతూ. ఎందుకురా ఇవన్నీ అన్నా? బ్రహ్మాన్ని ప్రపంచంగా చూస్తున్నావు. బ్రహ్మాన్ని బ్రహ్మంగా చూడకుండా ప్రపంచంగా చూస్తున్నావు, వేరువేరుగా చూస్తున్నావు. అబ్బాయి సత్యం అంటావు, అమ్మాయి సత్యం అంటావు, ఇది సత్యం అది సత్యం అంటావు. అన్నీ బ్రహ్మానికి అనేక పేర్లు అని తెలిస్తే బాధ లేదు. బ్రహ్మముగా చూడు అంతే, ఆత్మగా చూడు ప్రతిదాన్ని, బాధ ఉండదు. కానీ ఆ వ్యక్తిగా చూసినప్పుడు కోపం వస్తుంది మనకు. ఆత్మగా చూస్తే కోపం ఉండదు, భగవత్ స్వరూపంగా చూస్తే కోపం ఉండదు. కానీ ఆ వ్యక్తిగా వాడి గుణాలు, ఆ వ్యక్తి నాకు గిట్టదండి అసలు. గిట్టదు. ఎంతసేపు తప్పు మెడనొప్పి వస్తుంది. ఎంతసేపు ఈ ప్రపంచాన్ని నుంచి పారిపోవాలని చూస్తావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలేవు. పారిపోవాలని ప్రయత్నం చేస్తే నువ్వే నలిగిపోతావు అందులో. అందుకని ఏం చేయాలి? ఆనందంగా బ్రహ్మం స్వరూపంగా చూడు, భగవత్ స్వరూపంగా చూడంత. బ్రహ్మస్వరూపంగా చూడటం తెలుసుకోవడం కోసమే ముందు భగవత్ స్వరూపంగా చూడని చెప్పారు మన వాళ్ళు. అంతా భగవంతుడిగా చూడరా. విశ్వరూప దర్శనంలో ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? మాండుక్యోపనిషత్తు చెప్పబోతున్నారు టీచర్ గారు. తర్వాత స్వామిని చెప్తారు, ఇప్పుడు విశ్వరూపం అన్నా కనీసం నేర్చుకో. విశ్వరూపం అంటే ఏమిటి? భగవంతుడే అన్ని రూపాల విభూతి యోగం. భగవంతుడే అన్ని రూపాలలో ఉన్నాడు అంటే వినం కదా. భగవంతుడు అన్ని రూపాలను ఎందుకుంటాడండి? మా అత్తగారి రూపంలో ఉందంటే నేను మాత్రం ఒప్పుకోను అన్నాడు. మా ఆడపడుచు రూపంలో భగవంతుడే అన్న, పాము రూపంలో ఆయనే ఉన్నట్ట, ఈ తేలు రూపంలో ఆయనే ఉన్నట్ట. ఇవన్నీ అంటే నాకు కుదరదండి. నాకు మాత్రం అక్కడే ఏమిటి గుళ్ళో పెట్టి తలుపులేసి ఆరతి ఇచ్చిన తర్వాత నైవేద్యం ప్రసాదం తిన్న తర్వాత ఆయనకి తలుపులేసి అక్కడికి పెడతాను నేను. ఆయన ఇదంతా అంటే నేను మాత్రం ఒప్పుకోను. ఈ కుళ్ళు ప్రపంచం ఇదంతా ఆయన అంటారు ఏమిటి? ఆయనే చెప్పాడు పాపం నేనని. ఆయన చెప్పినా సరే ఆయనకు తెలియదు, భగవంతుడికి తెలియదు అంటాం మనం. చూడండి ఎంత గొప్పవాళ్ళము మనం. భగవంతుడు ఏమన్నాడు? నేను అన్నిటా ఉన్నాను, అంతటా ఉన్నాను, అంతా నేనే ఉన్నాను అన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం? అంతటా ఆయన ఉంటే వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తారండి? ఇంత అక్రమాలు ఎందుకు చేస్తారు? అన్యాయాలు ఎందుకు చేస్తారు? ఇంత దుర్మార్గాలు ఎందుకు చేస్తారు? కనుక భగవంతుడు అంతటా లేడు. ఆయన చెప్పాడు కదరా అంటే ఆయన ఏదో తెలియక చెప్పుంటాడు. ఏమిటది అంటే, చూసే శక్తి నీకు లేక, నీ మనసు ఎదగక, నీ మనసు సంకుచితంతో ఉండడం వలన ఆయన చెప్పిన మాటలు కూడా చెవికెక్కించుకోనంత చెవుడు వచ్చిందని చెప్పాలి. ఆయన చెప్పిన మాటలు కూడా చెవులోకి ఎక్కించుకోనంత, ఆయన చెప్పిన మాటలు కూడా చెవికి ఎక్కించుకోనంత పని చేయడం చెవులని అర్థం. అలా చేయడం వల్ల ఏమైంది?
నువ్వే బాధపడుతున్నావు, నువ్వే దిగులు పడుతున్నావు. ఎవరికి నష్టం? ఆయనకా నష్టం? ఆయనకేం నష్టం లేదు కదా, నీకే నష్టం. కనుక సద్భావేన బ్రహ్మస్వరూపంగా చూస్తే నిజంగా ఏది పుట్టలేదు. బంగారం దృష్టితో చూస్తే నిజంగా ఏ ఆభరణాలు పుట్టలేదు, బంగారమే ఆభరణాలుగా కనపడుతున్నది. అర్థమైందా? బంగారమే ఆభరణాలుగా కనపడుతున్నది, అది అర్థం. తర్వాత కారిక. అందుకని ఏంటి? ఉచ్ఛేద న అస్తి. పుడితే కదా నాశం అనేది, పుట్టినవాడికే కదండి మరణం ఉండేది. పుట్టినప్పుడు ఇంకా మరణం ఏమిటి? అర్థమైందా? ఉచ్ఛేద నాస్తి. ఉచ్ఛేద అంటే నాశ. ఏదైనా ఒక వస్తువు పుడితే కదా నాశం అనేది ఉంటుంది. నశించాడు, పోయాడు, మరణించాడు. అసలు పుట్టనే లేదు, మరణించాడు అంటావు. ఏమండి, మెటర్నిటీ హాస్పిటల్లో అంతమంది పుడుతున్నారు, శ్మశానానికి అంతమంది వెడుతున్నారు. మరి ఇదంతా ఏమిటన్నాడు? అదంతా ఈ శరీరం. శరీరం పుడుతున్నది, శరీరం వెడుతున్నది. ఆత్మ అనేది పుట్టడం లేదు, ఆత్మ నశించడం లేదు. నీ యొక్క స్వరూపం ఆత్మస్వరూపం, దానికి జననము లేదు, మరణము లేదు. కానీ నువ్వు ఈ శరీరం యొక్క జన్మని నీ జన్మగా భావిస్తున్నావు, ఈ శరీర మరణాన్ని నీ మరణంగా భావిస్తున్నావు. అందుకే భయపడుతున్నావు. శరీరం వస్తుంది, పోతుంది, అలలు వస్తాయి, పోతాయి. పోయినా కూడా ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. కనుక అల వస్తున్నదే అని సంతోషము లేదు, అల పోతున్నదే అని దిగులు లేదు. ఎందుకని? అల వచ్చినప్పుడు నీరే ఉన్నది, అల పోయినప్పుడు నీరే ఉన్నది. అది బాగుందండి, ఎగ్జాంపుల్ బాగుంది. కానీ 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 లేదు, రూపాయి లేదు. కానీ ఏమిటంటే ఆ ఉన్నది ఉనికి అన్నది చూసారా? ఆ శరీర రూపంగా ఉనికి కనపడింది, శరీరం పోయింది కానీ ఉనికి కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది. ఉనికి అనేదే బ్రహ్మం. అర్థమైందా? కనుక పుట్టడం అనేది శాశ్వతం, ఇది పుడుతుంది, ఇది పోతుంది అనే మాటలన్నీ కూడా అర్థం లేనివి. వాచారంభణం వికారో నామధేయం అన్నారు. తర్వాత కారిక 58. ధర్మాయ ఇతి జాయంతే జాయంతే తేన తత్వతః జన్మమాయోపమం తేషాం సా చ మాయా న విద్యతే. ఇక్కడ కరెక్షన్ ఉంది. 58వ శ్లోకంలో ధర్మ న అని ఉన్నది, ధర్మాహ య అని ఉండాలి. యకార. య అంటే ఏవైతే ఏ ధర్మాహ తే ధర్మాహ ఏ జాయంతే. ధర్మాహ అంటే జీవులు. ఇప్పుడు మనందరం అనమాట, మనందరం జీవులం, పుట్టాము అని అనుకుంటున్నాం కదా. ఈ జీవరాశులన్నీ కూడా ధర్మాహ ఏవైతే పుడుతున్నాయో, జాయంతే ఇది, ఇవన్నీ పుడుతున్నాయి అని ఈ విధంగా పుడుతున్నాయి అని అంటున్నావే నువ్వు. న జాయంతే, నిజంగా పుట్టడం లేదు, నువ్వు అనుకుంటున్నావు అవి పుడుతున్నాయని. న జాయంతే. ఆభరణాలన్నీ పుట్టినయా? ఆభరణాలు పుట్టినయ్యా? బంగారమే ఆభరణంగా మారింది, కనపడుతున్నది. ఆ ఉన్నది ఉనికి అనే బ్రహ్మ చైతన్యమే ఈ రూపంగా కనపడుతున్నది. అందుకే అబ్బాయి పుట్టాడు, ఉన్నాడు అంటున్నాం. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. కనుక ఉన్నది అనేది కామన్గా ఉంది కదా అన్నిట్లో. ఆమె ఉన్న చోట అతడు లేడు, అతడు ఉన్న చోట ఆమె లేదు. అబ్బాయి ఉన్న చోట అమ్మాయి లేదు, అమ్మాయి ఉన్న చోట అబ్బాయి లేడు. కానీ ఉన్నది అనేది అదే బ్రహ్మం. ఆ ఉనికే బ్రహ్మస్వరూపం. అది గమనించి ఏదైతే మారకుండా ఉంటున్నదో ఎప్పుడు శాశ్వతంగా అన్నింటిలో అది బ్రహ్మము. మారేటటువంటిది ఆమె, అతడు, అది, ఇది అనేటువంటిది ఆ నామరూపాలకు సంబంధించింది. అది శాశ్వతం కాదు, అది అశాశ్వతం.
ధర్మాః ఏ జాయంతే ఇతి. ఇతి అంటే ఏమిటి? ఈ విధంగా నువ్వు అనుకుంటున్నావు కదా అన్నీ పుట్టినయని, నిజంగా ఇవన్నీ పుట్టలేదు. న జాయంతే తత్వతః, నిజంగా మాట్లాడితే. తత్వతః అంటున్నా చూసా మనం కూడా. ఏమంటే నిజంగా మాట్లాడితే అంటే అబద్ధంగా చెబితే, ఇప్పుడు మీరందరూ పుట్టారనుకోవడం అబద్ధం. నిజంగా మాట్లాడితే తత్వతః న జాయంతే. జన్మ మాయోపమం తేషాం. తేషాం అంటే ఆ ధర్మాణ, ఆ జీవుల యొక్క జన్మ అనేటువంటిది మాయా ఉపమం. మాంత్రికుడు చేసేటటువంటి మ్యాజిక్ ఉంది చూస్తాడా, వాళ్ళు చేస్తారు. ఎలా చేస్తారు? ఆ టేబుల్ మీద తీసుకొచ్చి అన్నీ ఒక పాత్రలో మట్టి పోసి గింజలు వేస్తాడు. అన్నిట్లో మొలక మొలుస్తాయి అన్నీ. అప్పుడే మొలక మొలుస్తాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే, ఏమండి మ్యాజిక్ షో అంతా అయిన తర్వాత ఆ మొలకలు మా ఇంటికి తీసుకుపోతానండి అంటే, మొలకలు లేవు, ఏవి లేవు అంటాడు. ఇందాక చూపించారు కదండి అన్నాడు. అంతా మాయరా, మ్యాజిక్. ఇది అంతే. మాయా ఉపమ అంటే మ్యాజిక్ లాంటిది అని అర్థం. ఉపమం సాచ మాయాన విద్యతే. ఇదంతా మాయ వలన కనపడుతున్నది అన్నాడు. కనపడితే ఉండాలి కదా అన్నాడు. లేదు కదా, స్టేజ్ మీద ఒక్కటి లేదు. వెనకటి రోజుల్లో పురాణాల్లో కథ చెప్పేవాడు. మనిషి తాడు మీద పైకి ఎక్కుతాడు, పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకడిని చంపుతాడు అనమాట. ఒకటితో యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత వాడిని చంపేస్తే వాడి అవయవాలని కింద పడతాయి, అంత రక్తమయం. అప్పుడు వీడు కిందికి దిగొస్తాడు. అసలు వీడు తాడుతో ఎక్కడం ఏమిటి, పైనుంచి ఎవడో రావడం ఏమిటి, చంపడం ఏమిటి, కింద పట్టడం ఏమిటి, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా అంటే కనపడుతోంది కదా. రోప్ ట్రిక్ అంటారు దీన్ని రోప్ ట్రిక్ అంటారు. ఆ రోజుల్లో చెప్పేవాడు రోప్ ట్రిక్ అని. ఇవన్నీ నిజంగా జరిగినాయా? అది అంతే. సరే, మాయ ఎందుకు చేస్తున్నది ఇదంతా? అది చెప్పు. మనకు ప్రశ్న వస్తుంది కదా, ఏమండి మాయ ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే, అసలు మాయ ఎక్కడుందిరా? యామా సా మాయ. ఏదైతే లేదో అది మాయ. మ్యాజిక్ అంటే ఏమిటి? ఆయన చూపించేవన్నీ మ్యాజిక్ అన్నాం. అండ్ మ్యాజిక్ ఎందుకండి అన్నాడు. ఏదైతే లేదో అదే మ్యాజిక్. చూసారా, మాయ అనేటువంటిది మాంత్రికుడు చేసేవన్నీ ఉన్నాయా ఆ స్టేజీ మీద? అందుకనే దాన్ని ఏమన్నాం? మ్యాజిక్ అన్నాం. మ్యాజిక్ అంటే ఏమిటి? నిజంగా లేనిది. మాయ అంటే ఏమిటి? నిజంగా లేనిది అని అర్థం. చూసారా, మాయ అనేది అంటే నిజంగా లేనిది ఏదో అదే మాయ. మాయకు మరొక పేరు ఏమిటి? అవిద్య. అవిద్య అంటే ఏమిటి? విద్య అంటే ఉండడం. అవిద్య అంటే ఉండనటువంటిది ఏదో అదే అవిద్య. న విద్యతే, ఏదైతే ఉండదో లేదో అదే అవిద్య, అదే మాయా. యా మా, ఏదైతే లేదో సా మాయ, అదే మాయ. ఉన్నట్లుగా కనపడుతుంది, లేదు. ఇప్పుడు చీకటి ఉన్నది అంటాం. ఉదాహరణకి ఒక్కటి చెప్తాను. చీకటి ఉందండి అన్నాడు. చీకటి ఉన్నది అన్నావు. చీకటిని నీ కళ్ళు చూసినాయా? చీకటిని నీ కళ్ళు చూసినాయా? కళ్ళు ఏదైనా చూడాలంటే కంటికి ఏం కావాలి? వెలుగు కావాలి. లైట్ ఉంటే కదా కన్ను ఏదైనా చూస్తుంది. మీరు చీకట్లో ఏమైనా చూడగలరా? బాగా ఆలోచించండి. ఒక వారం టైం ఇస్తాను. చీకటిలో వెళ్ళి మీరేం చెప్తారు? అక్కడ చీకటిగా ఉందండి, చీకటిగా ఉందన్నావు. ఎలా తెలిసింది నీకు? చీకటిగా ఉందన్నావు. ఎవరు చూశారు? కళ్ళు చూశాయన్నావు. కళ్ళు ఎలా చూస్తాయి చీకటిని? కళ్ళు ఏదైనా చూడాలంటే వెలుతురు కావాలి. వెలుతురు లేనప్పుడు నువ్వు చీకటిని ఎలా చూసావు? రీసెర్చ్ చేస్తున్నట్ట చీకటిని గురించి చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. కన్ను ఏదైనా రీసెర్చ్ చేయాలంటే మనకు లైట్ కావాలి, కన్ను కావాలి. కళ్ళు ఏదైనా చూడాలంటే లైట్ కావాలి. కళ్ళు లైటు ఉంటే కదా నువ్వు రీసెర్చ్ చేస్తావు. చీకటి మీద రీసెర్చ్ ఎలా చేస్తావు? కళ్ళు ఏదైనా చూడాలంటే లైట్ కావాలి. లైట్ ఉంటే అది చీకటి కాదు. అప్పుడు చీకటి గురించి నువ్వు రీసెర్చ్ ఎలా చేస్తావు? మీరు చేయండి, ఒక వారం టైం ఇస్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.